Hi, this is the website of Government of India, Ministry of Consumer Affairs, Food and Public Distribution, Department of Consumer Affairs. So this is about the recent issue. నిన్న మొన్న జరిగిన ఒక 1 వీక్ నుంచి జరుగుతున్న ఇష్యూస్, తెలంగాణలో జరుగుతున్న ఇష్యూస్ మీద ఇందుస్ విభా గురించి మాట్లాడుతున్నాను. కొన్ని ఛానల్స్, కొన్ని కాదు ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్ వాళ్ళకి తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ని ముందు తీసుకొస్తున్నారు. వాళ్ళకి సపోర్టివ్గా ఉంటుంది. ఇది చదివిన తర్వాత వాళ్ళు మారుతారు. అండ్ మోర్ ఓవర్ దీనిపైన ఇదొక సాకుగా చూపించి ఈ మార్కెట్లో ఉన్న వాళ్ళకి, ఇందుస్ వివాలో ఉన్న వాళ్ళని ఇది చాలా బాగోలేదు, అరెస్ట్ అయ్యారు అని చెప్పేసి లేనిపోని కథలు చెప్పి మంచిగా చేసుకుంటున్న వాళ్ళని, అంటే పరిగెడుతున్న వాళ్ళని కాలు కొడితేనే బాగుంటుంది అన్న ఉద్దేశంతో చేస్తున్నటువంటి విషయాలు, వాటందరికీ ఇది కనువిప్పు కలగాలని చెప్పి కోరుకుంటూ దీనిని నేను ఇంగ్లీష్ అండ్ తెలుగులో కంటిన్యూ చేస్తాను. మధ్య మధ్యలో ఇంగ్లీష్ వాడతాను, తెలుగు వాడతాను. ఓకే, రైట్. మల్టీ లెవెల్ మార్కెటింగ్. ఇక్కడ 3 పదాల గురించి ఆలోచించాలి. మల్టీ లెవెల్ మార్కెటింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ అండ్ చైన్ సిస్టమ్. దీని గురించి ఇది గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేస్తున్నాను. అబౌట్ డైరెక్ట్ సెల్లింగ్. సో డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ 2016 డౌన్లోడ్. గుడ్. సో దిస్ ఈస్ భారత్ కా రాజ్పత్ర, ద గెజెట్ ఆఫ్ ఇండియా. ఇట్ ఈస్ ఇన్ హిందీ. సో ఐఎమ్ గోయింగ్ టు సీ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ గురించి వెతుకుతున్నాను. ఇదంతా హిందీలో ఇవ్వడం జరిగింది. వెరీ గుడ్. టోటల్ 22 pages ఆర్ దేర్. ఎస్, పర్ఫెక్ట్. ఎస్. మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, నోటిఫికేషన్, న్యూ ఢిల్లీ, 26th October 2016. 2016 it is given 10113E. ఓకే. సో దీనిలో ఏదైనా ఒక యాక్ట్ ఇచ్చినప్పుడు జనరల్గా ప్రతి యాక్ట్లో దానిలో ఉన్న టర్మ్స్ని డెఫినేషన్స్ ఇస్తారు. అంటే ఈ యాక్ట్లో లేదా ఈ గైడ్లైన్స్లో ఉపయోగించినటువంటి పదాల యొక్క అర్థం ఏమిటి అని ముందే ఒక నిర్దిష్టంగా ఒక డెఫినేషన్ అని ఇస్తారనమాట. డెఫినేషన్ అంటే దీనిలోనే ఉంటుంది, దానికి దాటి చూడకూడదు అని చెప్పి. These guidelines may be called the Direct Selling Guidelines 2016. These are issued as guiding principle for state governments to consider regulating the business of direct selling, multi-level marketing, and strengthening the existing regulatory mechanism on direct selling and multi-level marketing. అంతకు ముందున్నటువంటి డైరెక్ట్ సెల్లింగ్ అండ్ మల్టీ లెవెల్ మార్కెటింగ్లో ఉన్న వాళ్ళని రెగ్యులేటరీ చేస్తుంది, ఇప్పుడు కొత్తగా ఇచ్చిన వాటిని ఇస్తుంది. ఫర్ ప్రివెంటింగ్ ఫ్రాడ్ అండ్ ప్రొటెక్టింగ్ ద లెజిటిమేట్ రైట్స్ అండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ కన్స్యూమర్స్. ఇది ఎవరి గురించి? మన గురించి, నా గురించి, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి గురించి ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ ఏంది యాక్ట్ అంటే ఏంటి? కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986లో 68 of 1986 గురించి తీసుకున్నారు. యాక్ట్ అంటే దానికి అర్థము కన్స్యూమర్. ఇక్కడ కన్స్యూమర్ అంటే 1986 యాక్ట్ ప్రకారము డిఫైన్ చేయబడింది. అది కూడా చదువుతాను నేను. ప్రాస్పెక్ట్ మీన్స్ అ పర్సన్ టు హూమ్ అన్ ఆఫర్ ఆర్ ఎ ప్రపోజల్. ఆఫర్ అండ్ ప్రపోజల్ రెండిట్లో ఏదో ఒకటి ఈజ్ మేడ్ బై ద డైరెక్ట్ సెల్లర్ to join a direct selling opportunity. డైరెక్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీకి ఒక ఆఫర్ కానీ ప్రపోజల్ కానీ, ఆఫర్ అని ఇవ్వచ్చు, ప్రపోజల్ అని ఇవ్వచ్చు, దాన్ని ప్రాస్పెక్ట్ అంటాం. నెక్స్ట్ డైరెక్ట్ సెల్లర్. అంటే డైరెక్ట్ సెల్లర్ అంటే ఎవరు? మీన్స్ అ పర్సన్ అపాయింట్ చేయబడినటువంటిది, ఆర్ ఆథరైజ్డ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. అంటే ఇక్కడ డెఫినేషన్స్ ఇచ్చినప్పుడు మన బ్యూటీ ఏంటంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా యాక్ట్లు చదివాను నేను, నిర్దిష్టంగా ఇవ్వడం జరుగుతుందన్నమాట. దానిలో ఇంకొక పదము చేర్చడానికి కానీ తీయటానికి లేకుండా ఉంటుంది. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కామా ఉంది. ఓకే. అపాయింటెడ్ ఆర్ ఆథరైజ్డ్, డైరెక్ట్లీ, ఇండైరెక్ట్లీ ఏంటి? బై ఎ డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీ త్రూ
ఏ లీగల్లీ ఎన్ఫోర్సబుల్ రిటర్న్ కాంట్రాక్ట్. కాంట్రాక్ట్ అంటే అగ్రిమెంట్ జరిగింది. టు అండర్టేక్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఆన్ ప్రిన్సిపల్ టు ప్రిన్సిపల్ బేసిస్. ప్రిన్సిపల్ టు ప్రిన్సిపల్ బేసిస్ అంటే మనం ఇందుస్ వివాలో మా కామన్ గా యూజ్ చేస్తున్న పదము డూప్లికేషన్. డూప్లికేషన్ ప్రిన్సిపల్ టు ప్రిన్సిపల్. ఓకే. నెట్వర్క్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ means a network of direct sellers at different levels of distribution. చూడండి, different levels of distribution అంటేనే మల్టీ లెవెల్. ఓకే. who may recruit or introduce or sponsor further levels of direct sellers who they then support. మన మీడియా వాళ్ళు చెప్తున్నారు కదా ఇది ఇల్లీగల్, అలాంటిది లేనే లేదు అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిందే చదువుతున్నాను. క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. who may recruit or introduce or sponsor further levels, తర్వాత లెవెల్స్ని దేనిలో డైరెక్ట్ సెల్లర్స్గా. ఓకే, వాళ్ళు సపోర్ట్ చేస్తారు. దాన్ని ఏమంటున్నారు? నెట్వర్క్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్. క్లియర్ అయింది అనుకుంటాం చూస్తున్న వాళ్ళందరికీ. ఎక్స్ప్లెనేషన్. నెట్వర్క్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ షల్ మీన్ ఎనీ సిస్టమ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ మార్కెటింగ్. అండర్లైన్ చేసుకోండి. మార్కెటింగ్ అడాప్టెడ్ బై ఏ డైరెక్ట్ సెల్లర్ selling entity to undertake direct selling business and shall include the multi-level marketing method of distribution and shall include అంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్ అన్నది ఇల్లీగల్ కాదు, అది తప్పు కాదు. ఇది 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి గైడ్ లైన్స్. ఓకేనా మీడియా మిత్రులు? ముఖ్యంగా మన మీడియా సంగతి వదిలిపెట్టండి, వాళ్ళు ఏదో చెప్తారు మళ్ళీ మర్చిపోతాం మనము, మామూలే. కానీ ఈ బిజినెస్ ని నమ్ముకొని వచ్చిన వాళ్ళు న్యూస్ చూసి చాలా మంది ప్యానిక్ అయిపోయి అయ్యో ఇది ఏమైపోయింది, నన్ను మోసపోయానంట, 1500 కోట్లు అంటని చెప్పి ప్యానిక్ అవుతున్నారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో నేను చేస్తున్నాను. ఒక్కొక్క పదాన్ని నా పరిజ్ఞానం మేరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే. నెక్స్ట్, డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి? అప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ అని చెప్పారు కదా. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటంటే 6th పాయింట్ చెప్తున్నారు. క్లాజ్ నెంబర్ 6 ఇది. వీటిని క్లాజ్ అంటారు. క్లాజ్ 1 డెఫినేషన్స్ లో 6th అనమాట ఇది. డైరెక్ట్ సెల్లింగ్ ఎందుకు చెప్తున్నా అంటే కిందకి వెళ్ళిన తర్వాత డెఫినెట్ గా పలానా చోట చెప్పబడింది అని చెప్పినప్పుడు రిఫర్ చేసుకుంటానికి. డైరెక్ట్ సెల్లింగ్ మీన్స్ మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, సేల్ ఆఫ్ గూడ్స్ ఆర్ ప్రొవైడింగ్ ఆఫ్ సర్వీసెస్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ నెట్వర్క్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అదర్ దాన్ అండర్ ఎ పిరమిడ్ సిస్టమ్. పిరమిడ్ సిస్టంలో ఉండకూడదు. అర్థమైందా? పిరమిడ్ సిస్టంలో లేకుండా ఏమేమి ఉండాలి? మార్కెటింగ్ చేయొచ్చు, డిస్ట్రిబ్యూషన్ చేయాలి, సేల్ ఆఫ్ గూడ్స్ అంటే అమ్మకాలు జరపచ్చు. ఇక సేల్ ఆఫ్ గూడ్స్ వచ్చినప్పుడు ఫిజికల్ గా కనబడే వస్తువులు, ఆర్ ప్రొవైడింగ్ ఆఫ్ సర్వీసెస్. ఎప్పుడైనా సరే యాక్ట్ అన్నిటినీ తనలో కలుపుకొని చెప్పడం జరుగుతుంది. ఓకేనా? గూడ్స్ అండ్ సర్వీసెస్. ఒక ట్రేడ్ అంటాం కదా. ట్రేడ్ అంటే ఏమిటి? ట్రేడ్, కామర్స్ లో ట్రేడ్ యొక్క డెఫినేషన్ ఏంటంటే బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ ఆర్డర్ టు మేక్ ప్రాఫిట్స్. గూడ్స్, సర్వీసెస్ రెండింటిని ఇంక్లూడ్ చేయబడుతుంది. ఓకే. యాజ్ పార్ట్ ఆఫ్ నెట్వర్క్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అదర్ దాన్ అండర్ పిరమిడ్ స్కీమ్. ఇది స్కీమ్ అని మెన్షన్ చేశారు. ప్రొవైడెడ్ దట్ సచ్ సేల్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ అకర్స్ అదర్వైజ్ దాన్ త్రూ పర్మనెంట్ రిటైల్ లొకేషన్. Otherwise than through permanent retail location to the consumers, generally in their houses or their workplace, or through explanation and demonstration of such goods and services at a particular place. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా, అంత ముద్దుగా తయారు చేశారో మన గురించి. ఇవి ఎక్కడెక్కడ ఉంటుంది? పర్మనెంట్ రిటైల్ లొకేషన్. ఓకే. టు ద కన్స్యూమర్స్. అది ఇక్కడ ఉండొచ్చు. జనరల్లీ మన హౌస్ లో, ఇన్ దేర్ హౌసెస్. క్లియర్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది. ఇన్ దేర్ హౌసెస్ ఆర్ అట్ దేర్ వర్క్ ప్లేస్, మీరు పని చేసే చోట,
or through explanation and demonstration of such goods. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము, డెమాన్స్ట్రేషన్ చేస్తున్నాము, మనం వాడుతున్నాము, చెబుతున్నాము. ఆఫ్ సచ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అట్ ఎ పర్టికులర్ ప్లేస్. ఇవన్నీ ఇంక్లూడ్ అయినాయి కదా దీనిలో. ఇప్పుడు IndusVivaలో ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నది ఏమిటి, ఇవన్నీ క్లియర్గా క్లారిఫైగా చేస్తున్నామా లేదా. వచ్చిన డెఫినేషన్స్ చదువుతున్నాను, ఇంకా లోపలికి వెళ్ళలేదు ఇంకా. ఓకే, డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీ మీన్స్ an entity not being engaged in a pyramid scheme. Okay, pyramid scheme కావద్దు. which sells or offers to sell goods or services through a direct seller. డైరెక్ట్ సెల్లర్ నుంచి రావాలి, ప్లస్ పిరమిడ్ స్కీమ్ లో ఉండకూడదు. బిందుసు అదే చేస్తుంది. ప్రొవైడెడ్ దట్ direct entity seller does not include any entity or businesses notified otherwise by the government for the said purpose from time to time. ఏమైనా చేంజెస్ తీసుకొచ్చినా మంచి నోటిఫై చేయాలి గవర్నమెంట్కి. అది వాళ్ళు చేశారు లేదు అన్నది చట్ట పరిధిలో ఉంటుంది. అది గూడ్స్ పైన చెప్పాను కదా, గూడ్స్ అన్నిటికీ చెప్తారని చెప్పి. గూడ్స్ means goods as defined in Sale of Goods Act 1930, and services means services as defined in the Consumer Protection Act 1986. జస్ట్ ఒక చిన్న చెప్తాను, ఇది కొద్దిగా అతిశయోక్తి అవుతుందేమో. ఇప్పుడిప్పుడే కాస్త మన చట్టాలు మారుతూ ఉన్నాయి. అన్ని మన స్వాతంత్రానికి ముందు బ్రిటిషర్స్, బ్రిటన్ అటు నుంచి ఇటు నుంచి తీసుకొచ్చినటువంటి యాక్ట్లే ఉన్నాయి ఇంకా మనకి. ఓకే, ఇది సబ్జెక్ట్ డిబేట్ అవుతున్నాము, లీవ్ ఇట్. ద నెక్స్ట్ వన్ ఈస్ సేలబుల్ షల్ మీన్ విత్ రెస్పెక్ట్ టు గూడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ ఆర్ సర్వీసెస్. గూడ్స్ తో పాటు సర్వీసెస్ కూడా ఉండొచ్చు, అందుకని సేలబుల్ అంటారు. అన్యూస్డ్ అండ్ మార్కెటబుల్, విచ్ హ్యాస్ నాట్ ఎక్స్పైర్డ్ అండ్ విచ్ ఈజ్ నాట్ సీజనల్, discontinued or special promotion of goods and or services. With respect to goods or services, unused and marketable అంటే ఇక్కడ అన్యూజ్డ్ అంటే అర్థం ఏంటంటే సీలు ఓపెన్ చేయకూడదు, అంటే సీల్ ఉందా లేదా చెప్తాం కదా అదనమాట. మార్కెటబుల్ మనం తీసుకున్న తర్వాత ఇంకొకరికి అమ్మగలగాలి, లేకపోతే ఇంకొకరు కొనగలగాలి. విచ్ హ్యాస్ నాట్ ఎక్స్పైర్డ్, ఆ వచ్చే వస్తువు ఎక్స్పైర్ అయి ఉండకూడదు. విచ్ షెల్ నాట్ సీజనల్, సీజనల్ ప్రొడక్ట్స్ దీనిలో తీసుకురావద్దు. నేను మామిడికాయలు అమ్ముతాను అంటే సీజనల్ ప్రొడక్ట్ అది, ఓకే, అలాంటివి తీసుకురాకూడదు. డిస్కంటిన్యూడ్ ఆర్ స్పెషల్ ప్రమోషన్ గూడ్స్, ఎప్పుడన్నా డిస్కంటిన్యూ అయిన వాటిని, ఎప్పుడో పూర్వం, ఇది మన IndusViva అదే చేస్తుంది. అడ్వాన్స్డ్ ఆయుర్వేద ఎప్పుడో డిస్కంటిన్యూ అయిపోయింది, మనం ఆయుర్వేదాన్ని మర్చిపోతూ ఉన్నాము, ఆ ప్రొడక్ట్ని తీసుకొచ్చారు. ఆర్ స్పెషల్ ప్రమోషన్ గూడ్స్, ఏదైనా స్పెషల్ ప్రమోషన్ గూడ్స్ ఉంటే అలాంటివి కూడా దీనిలోకి వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ సేలబుల్. గూడ్స్ చెప్పేశాను, సేలబుల్ చెప్పేశాను. దెన్ 10th one is cooling off period, means duration of time counted from the date when the direct seller and the direct selling entity entered into an agreement under clause 4. ఇందా చెప్పాను కదా, క్లాజెస్ ఇచ్చినప్పుడు పైకి చూసుకోవాలని చెప్పి. క్లాజ్ 4 ఫస్ట్ ఓన్ చూపిస్తున్నాను, డైరెక్ట్ సెల్లర్. ఓకే, ఆ డైరెక్ట్ సెల్లర్ గురించి ఇక్కడ మళ్ళీ క్లాజ్ 4కి వెళ్ళి చెక్ చేసుకోమంటున్నాడు, పద్దాక చెప్పకుండా అనమాట. అండ్ ఎండింగ్ విత్ డేట్ ఆన్ విచ్ ద కాంట్రాక్ట్ ఈజ్ టు బి పర్ఫార్మ్డ్ and within which the direct seller may repudiate the agreement without being subject to penalty for breach of contract. దాని కూలింగ్ ఆఫ్ పీరియడ్ మనకి 90 days ఇచ్చినట్టున్నారు. ఓకే, ఇది ఇంట్రెస్టింగ్. పిరమిడ్ స్కీమ్ అంటే ఏంటి, పైన పిరమిడ్ స్కీమ్ అన్నాడు కదా, అక్కడ నేను చెప్పలేదు పిరమిడ్ స్కీమ్ అంటే ఇది అని, ఎందుకంటే వీళ్ళు చెబుతారు. అది కాదు అన్నప్పుడు అది ఏంటో కూడా యాక్ట్ లో వస్తుంది అది. ఓకే, pyramid scheme means multi-layered network of subscribers to a scheme formed by subscribers enrolling one or more subscribers in order to receive any benefit.
directly or indirectly, as a result of enrollment action or performance of additional subscribers to the scheme. The subscribers enroll further subscribers occupy higher position and the enrolled subscribers lower position. Thus, the successive enrollments they form multi-layered network of subscribers. నేను ఫస్ట్ టైం మీతో పాటు చదువుతూ ఉన్నాను. Provided that the above definition of a pyramid scheme shall not apply to a multi-layered network of subscribers to a scheme formed by a direct selling entity. మళ్ళా క్లారిఫై చేశారు. ఏమని? పైన ఒకసారి మళ్ళీ చదివితే లేయర్స్ ఫామ్ అవుతాయి. పైన ఉన్నవాడు ఎదుగుతూ ఉంటాడు, కింద ఉన్నవాడు ఎదుగుతూనే ఉంటాడు. కింద ఉన్నవాడు లోయర్ పొజిషన్ ఉంటుంది, పైన ఉన్నవాడు హయ్యర్ పొజిషన్ ఉంటుంది. పిరమిడ్ స్కీమ్లో చెప్పడం సబ్స్క్రైబర్స్ ఎన్రోల్ చేసుకుంటారు. ఒకటి లేదా వన్ ఆర్ మోర్ సబ్స్క్రైబర్స్. ఏంటుంటుంది? రిసీవ్ ఎనీ బెనిఫిట్. అది ఏ బెనిఫిట్ అన్నది తర్వాత. ఒక బెనిఫిట్ ఉండాలి. డైరెక్ట్గా ఉండొచ్చు, ఇండైరెక్ట్గా ఉండొచ్చు. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఎన్రోల్మెంట్ చేస్తే వస్తుంది. ఓకే, యాక్షన్ ఆర్ పర్ఫార్మెన్స్ రెండు చేయాలి. అలా ఉంటే ఇది ఒక రకంగా మళ్ళీ IndusViva కూడా అప్లికబుల్ అవుతుంది కదా. ఇలా కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి ఏ రకంగా అయితే ఇప్పుడు కన్ఫ్యూజన్ జరుగుతూ ఉందో ఒక స్కీమ్ అని చెప్పి, అలా కన్ఫ్యూజ్ కాకుండా ఉండటానికి ఈ సెకండ్ పారాగ్రాఫ్లో మళ్ళీ చెప్పాడు. ఏమని? డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీ ఉండాలి అని చెప్పి. డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీ అంటే ఏం చెప్తున్నాడు నేను మళ్ళీ చెప్పను, పైకి వెళ్ళి మీకే చూపిస్తాను ఒకసారి. డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీ ఎక్కడ ఇచ్చాడు చూడండి. 7th క్లాజ్ నెంబర్ 7 ఇచ్చాడు. డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీ అంటే ఏంటి? నాట్ బీయింగ్ ఎంగేజ్డ్ ఇన్ ఏ పిరమిడ్ స్కీమ్ విచ్ సెల్స్ ఆర్ ఆఫర్స్ టు సెల్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ త్రూ ఏ డైరెక్ట్ సెల్లర్. IndusViva మీకు నాకు ఆఫర్ ఇస్తుంది. ఏమని? గూడ్స్ని అమ్ముకోమని కదా. అంటే అది పిరమిడ్లోకి రాలేదు కదా ఇప్పుడు, అది డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీలోకి వచ్చింది కదా, అదన్నమాట. సో మీడియా వాళ్ళు ఇది ఒకసారి చదవండి. మన వాళ్ళు బాగా మీడియా సంగతి వదిలిపెట్టండి, వాళ్ళు ఏం చెప్పినా సరే మనం స్ట్రాంగ్గా ఉండాలి. మనం ఇది పట్టుకొని స్ట్రాంగ్గా ఉంటే మనం ముందుకు వెళ్తాం. ఏదైనా ఫినాన్షియల్ అఫెన్స్ జరిగింది, ఓకే, అది కంపెనీ మీద గవర్నమెంట్ వాళ్ళు తీసుకోవాల్సిన యాక్షన్ తీసుకుంటారు. కంపెనీ మూత పడింది అని కొన్ని వార్తలు విన్నాను నేను. అది చాలా తప్పు. ఎందుకంటే ఒక కంపెనీని ముయ్యాలంటే దానికి కావలసినటువంటి లీగల్ ఫార్మాలిటీస్ చాలా ఉన్నాయి. ఇట్ టేక్స్ 3 to 6 months. ఈరోజు సినిమాలో చూపించినట్టు వెళ్ళిపోయి సీలేసి రాడు. ఓకే రైట్. ఈ పిరమిడ్ స్కీమ్లో మళ్ళీ A, B ఇవి ఇచ్చుకుంటూ వచ్చాడు. సో ఇవన్నీ మనకి పిరమిడ్ స్కీమ్ గురించి మాట్లాడుతున్నారు లేదు. నెక్స్ట్ ఇంకోటి ఇంట్రెస్టింగ్ ఏంటంటే మనీ సర్క్యులేషన్ స్కీమ్. ఇది ఇంకొక పాయింట్. హ్యాస్ ద సేమ్ మీనింగ్ యాజ్ డిఫైన్డ్ అండర్ ద ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ దట్ ఈస్ బ్యాన్డ్. ఓకే, మనీ సర్క్యులేషన్ అనేది బ్యాన్ అయిపోయింది యాక్ట్ 1978. ఈ మనీ సర్క్యులేషన్స్ ఎలా ఉంటుందంటే అందరూ 100 రూపాయలు ఇవ్వండి, నేను ఎండ్ ఆఫ్ ద డే మీకు 1000 రూపాయలు ఇస్తాను. ఓకే, ప్రైజ్లు చిట్లు ఇవన్నీ మనీ సర్క్యులేషన్ కింద వస్తే మనీ సర్క్యులేట్ అవుతుంటుంది ఒక చైన్ నుంచి. అంటే నగదు బదిలీ అవుతూ ఉంటుంది. నగదు బదిలీ పథకం, నగదు బదిలీ స్కీమ్ అనమాట. ఓకే, ఇది బ్యాన్ చేయడం జరిగింది. దీనికి ఇంట్రెస్ట్, నేను ఎప్పుడైతే మీకు నగదు బదిలీ పథకం అని చెప్పానో ఈ తెలుగులో ఈ మనీ సర్క్యులేషన్ స్కీమ్ని చాలా మందికి ఒక పథకం గురించి బాగా వచ్చుండొచ్చు. చాలా స్టేట్ గవర్నమెంట్స్ పెద్ద ఎత్తున ఇవే చేస్తున్నాయి, కానీ ప్రజలతో కాదు. గవర్నమెంట్ అండ్ దిస్ వన్ అది వేరు. ఓకే, రెమ్యునరేషన్ సిస్టమ్ ఉంటుంది. మీన్స్ సిస్టమ్ ఫాలోడ్ బై ద డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీ టు కాంపెన్సేట్ ద డైరెక్ట్ సెల్లర్, which illustrates the mode of sharing of incentives, profits, commissions, including financial and non-financial benefits paid by the direct selling entity to the direct sellers on a monthly or periodic or yearly basis or both, as the case may be. This system for every direct selling entity shall అని చెప్పి కింద షెల్ అనగానే
ఆగిపోవద్దు అనమాట, కింద చూసుకోవాలి. కింద ఒక 3 పాయింట్లు ఉంటాయి అనమాట. హ్యావ్ నో ప్రొవిజన్ దట్ ఏ డైరెక్ట్ సెల్లర్ విల్ రిసీవ్ రెమ్యునరేషన్ ఫ్రమ్ ద రిక్రూట్మెంట్ టు పార్టిసిపేట్ ఇన్ సచ్ అ డైరెక్ట్ సెల్లింగ్. రెమ్యునరేషన్స్ పార్టిసిపేట్ చేయాలి, రిక్రూట్ అవ్వగానే కాదు, పార్టిసిపేట్ కూడా ఉంటుంది. ఎన్ష్యూర్ ద డైరెక్ట్ సెల్లర్స్ షెల్ రిసీవ్ రెమ్యునరేషన్ డిరైవ్డ్ ఫ్రమ్ ద సేల్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. రెమ్యునరేషన్ అన్నది సేల్ ఆఫ్ గూడ్స్ సర్వీసెస్ ద్వారానే వస్తుంది. అర్థమైందా ఎంత నీట్గా ఇచ్చారో? ఎక్కడి నుంచి డబ్బులు, ఎక్కువ డబ్బులు ఎందుకు అమ్ముతున్నారు అన్న వాటికి సమాధానం. ఎక్కువ డబ్బులకు అమ్ముతున్నారు కాబట్టే ఆ డబ్బులనే రెమ్యునరేషన్ ఇస్తుంది కంపెనీ. అది ఎలా పంచుతుంది అని కంపెనీ టు కంపెనీ డిఫర్ అవుతుంది. క్లియర్లీ డిస్క్లోజ్ ద మెథడ్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ రెమ్యునరేషన్. క్లియర్లీ డిస్క్లోజ్ ద మెథడ్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ రెమ్యునరేషన్. ప్రతి బిజినెస్ ప్లాన్ లో మనకు అదే చెప్తుంది. ఆ రెమ్యునరేషన్ ఎలా వస్తుంది, పీవీలు క్యారీ ఫార్వర్డ్ అవుతాయి, లాస్ట్ వీక్ ఉంటుంది, కరెంట్ వీక్ ఉంటుంది, ఇంతకి ఇంత వస్తుంది, ఇంత ట్యాక్స్ డిడక్ట్ అవుతుంది, క్లియర్ గా ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంకా దీనిలో ఇంకా తెలియదు ఏందని నాకు అర్థం కాదు. యాక్ట్లు చదవరు, వాళ్ళు పర్చేస్తారు, ఓకే మా మీద పడతారు. ఏదో 12,400 కట్టి మా బిజినెస్ చేసుకున్న డబ్బు సంపాదించుకుందాం అంటే కడుపు మంట. ఫినాన్షియల్ అఫెన్స్ జరిగితే డెఫినెట్ గా పనిషబులే, పనిష్ చేయండి, ఓకే నో ప్రాబ్లం. అది ఏమీ ఇన్వెస్టిగేషన్ లేకుండా ఇది చదువుతుంటే నాకే అనిపిస్తుంది, అరే ఇంత క్లియర్గా ఇచ్చారు కదా అని చెప్పి. అండ్ ఆల్మోస్ట్ నేను ఒక 3 years నుంచి ఈ లా పేపర్లు చదవలేదండి. ఓకే రైట్, నెక్స్ట్ వన్. ఓకే ఒక్కొక్కసారి మళ్ళీ పైకి వస్తారు, ఎందుకంటే రెమ్యునరేషన్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాట్ ఈస్ యువర్ మోటివేషనల్ ఫ్యాక్టర్ అంటే ఓన్లీ రెమ్యునరేషన్ సిస్టమ్ అని చెప్తాను. వై ఆర్ యూ ఇన్ IndusViva? వాట్ ఈస్ యువర్ మోటివేషనల్ ఫ్యాక్టర్? రెమ్యునరేషన్ సిస్టమ్. నేను ఏదైనా ఎందుకు చేస్తానండి, 4 డబ్బులు సంపాదించుకుంటానికే చేస్తాను. ఎట్లా చేయాలి? చట్టపరంగా చేయాలి, చట్ట పరిధిలో ఉన్న చేయాలి. ఓకే, మీకు సినిమా గుర్తుందో లేదో, చట్ట పరిధిలో డబ్బు సంపాదిస్తాను అంటాడు. అది అన్యాయమా న్యాయమా తర్వాత విషయం. చట్టం ఏదైతే పర్మిషన్ ఇచ్చిందో దాని విధంగా నేను డబ్బు సంపాదిస్తాను. ఇక రెమ్యునరేషన్ సిస్టమ్ మీన్స్ సిస్టమ్ ఫాలోడ్ బై ద డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీ అంటే కంపెనీ టు కాంపెన్సేట్. చూడండి, వర్డ్ ఇచ్చింది కాంపెన్సేట్, అదే పదాన్ని వీళ్ళు వాళ్ళు తీసుకున్నారు. ఓకే, దీన్ని మన వాళ్ళు ఏం చెప్తున్నారు, కాంపెన్సేట్ ప్లాన్ అని చెప్పి వీళ్ళందరికీ డబ్బులు వస్తున్నాయి. అరే చట్టంలో చెప్పిందే చేస్తున్నారండి, చట్టంలో చెప్పండి ఏది లేదు ఇక్కడ. డైరెక్ట్ సెల్లర్ విచ్ ఇల్లుస్ట్రేట్ ద మోడ్ ఆఫ్ షేరింగ్ ఆఫ్ ఇన్సెంటివ్స్. ఇన్సెంటివ్స్ ఉన్నాయి కదా పదము, ప్రాఫిట్స్ అండ్ కమిషన్ ఇంక్లూడింగ్ ఫినాన్షియల్ అండ్ నాన్ ఫినాన్షియల్ బెనిఫిట్స్. ఇక నాన్ ఫినాన్షియల్ బెనిఫిట్స్ అంటే ఏమిటి? ఈ ఫినాన్షియల్ అండ్ నాన్ ఫినాన్షియల్ బెనిఫిట్స్ అనేది ప్రతి కంపెనీ వాళ్ళు యాజ్ పర్ లేబర్ యాక్ట్ ప్రకారమే కానీ ఏ యాక్ట్ తీసుకున్నా సరే ప్రతి దానిలో ఉంటుంది. ఈవెన్ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కూడా ఫినాన్షియల్ అండ్ నాన్ ఫినాన్షియల్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఒక చిన్న ఉద్యోగస్తుడుగా ఫినాన్షియల్ అండ్ నాన్, నాకు నెలకొచ్చే జీతం ఫినాన్షియల్ బెనిఫిట్ అండి. నాకు నెలకొచ్చే జీతం ఫినాన్షియల్ బెనిఫిట్. సింపుల్గా చెప్పాలంటే నేను ఒక కంపెనీలో పనిచేస్తున్నాను, నేను ఒక మార్కెటింగ్ మేనేజర్ని. ఓకే, ఈసారి మంచి పెద్ద ఆర్డర్ పట్టుకొచ్చాను. ఓకే రైట్, మా కంపెనీ ఏం చేసిందంటే నాకు ఒక కార్ గిఫ్ట్గా ఇచ్చింది. నాన్ ఫినాన్షియల్ బెనిఫిట్ అది, నాకు ఫినాన్షియల్ కాదు. ఓకే, నాకు ఫినాన్షియల్ బెనిఫిట్ కాదు, అది నాన్ ఫినాన్షియల్ బెనిఫిట్. అందుకే నేను నాకు డబ్బులు ఖర్చు పెట్టలేదు కదా, కానీ కారు వచ్చింది, కారు వాడుకుంటున్నాను, దట్ ఈస్ నాన్ ఫినాన్షియల్ బెనిఫిట్. దాన్ని పర్క్స్ అంటారు. మళ్ళీ ఇన్సూరెన్స్ నాన్ ఫినాన్షియల్ బెనిఫిట్. ఇవన్నీ ఫారెన్ ట్రిప్స్ నాన్ ఫినాన్షియల్. మనం డబ్బులు పెడతలేదు, కంపెనీ పెడుతుంది, తీసుకెళ్తుంది. ఏమని చెప్పాడు తెలుసా? ఇంక్లూడింగ్ ఫినాన్షియల్ అండ్ నాన్ ఫినాన్షియల్. ఇంక్లూడ్ చేయాలి, నాన్ ఫినాన్షియల్ ని కూడా ఇంక్లూడ్ చేయమని చట్టమే చెప్పింది. IndusViva ఇంక్లూడ్ చేసింది. ఓకే, పెయిడ్ బై డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీ. ఎవరు పే చేయాలా? డైరెక్ట్ ఎంటిటీస్ పే చేయాలి. ఎవరికి పే చేయాలా? టు ద సెల్లర్. అంటే ఒక్కొక్క పదము చదవాలండి, నీట్గా ఉంటుంది. అది చదువుతుంటే ఎంజాయ్ చేస్తున్నాను నేను. ఏదో రికార్డ్ చేద్దాము మీకు చెప్తాము అన్నది ఒక ఎత్తు అయితే,
ఐఎమ్ ఎంజాయింగ్. నేను చెప్పాను కదా 3 years తర్వాత మళ్ళీ చట్టాల గురించి చదువుతున్నానని చెప్పి. ఇది ఎలా ఇవ్వాలయ్యా అంటే ఎంత క్లియర్గా మంత్లీ అంటే నెలవారీ ఇవ్వండి, పీరియాడిక్ అంటే పీరియాడిక్ అనగానే అది మనకి ఇచ్చేశారు మీ ఆప్షన్, ఆర్ ఇయర్లీ బేసిస్ ఆర్ బోత్. నెలవారీ ఇవ్వండి, ఇయర్లీ ఇవ్వండి, ఓకే, లేదా రెండు ఇవ్వండి, ఆర్ బోత్ రెండిట్లో ఇవ్వండి. యాజ్ ద కేస్ మే బి, అక్కడ వెసులుబాటు ఇచ్చేశాడు ఎవరికి, ఎంటిటీకి, డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీకి ఒక వెసులుబాటు. అంటే పీరియాడిక్లో తీసుకున్నారు, పీరియాడిక్ ఏంటంటే వీక్లీ పెట్టుకున్నారు, వీళ్ళ పీరియాడిక్ ఏంటి వీక్లీ పెట్టుకున్నారు. ఓకే, 52 వారాలు అయితే 1 సంవత్సరం అవుతుంది, అంతే కదండి. సో వీక్లీ పెట్టుకున్నారు, 15 రోజులు పెట్టుకున్నారు, ఒక 21 రోజులు పెట్టుకోవచ్చు, ఏదన్నా పెట్టుకోవచ్చు. అందుకని పీరియాడిక్ అని చెప్పి ఇచ్చేసాడు మనకి. ఓకే, దిస్ సిస్టమ్ ఈజ్ this system for every direct selling entity shall, ఈ సిస్టంలో ఈ 3 ఉండాలి. ఏమేమి ఉండాలి అంటే చెప్పాను కదా, రెమ్యునరేషన్ ఉండాలి, రిక్రూట్మెంట్ పార్టిసిపేట్ ఉంటుంది, సచ్ డైరెక్ట్ సెల్లింగ్ ఉంటుంది. వెరీ గుడ్. నౌ విల్ మూవ్ ఆన్ టు సెకండ్ పార్ట్, క్లాస్ నెంబర్ 2. డెఫినేషన్స్ అయిపోయినాయి. కండిషన్స్ ఫర్ సెట్టింగ్ అప్ ఏ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. ఈ కండిషన్స్ మరి IndusViva ఫాలో అయ్యిందా లేదా అని నాకు తెలియదు, నేను డిస్ట్రిబ్యూటర్ని. ఓకే, అది వెబ్సైట్లో చూశాను, వాస్తవం నిజంగా ఒప్పుకోవాలండి, నేను చదవలేదు చూడలేదు అది. కానీ ఏం చెప్తుందో చూద్దాం. ఊరిని పైపైన చదువుతాను ఇది, ఎందుకంటే నేను నా పరిజ్ఞానం మేరకు అని ఎందుకు చెప్పానంటే నాకు తెలియని విషయాలు నేను ఎవరికి చెప్పలేను. Every direct selling intending to carry out direct selling business subsequent to the publication of the notification in the Gazette shall within 90 days comply with the following set of conditions. అంటే కంపెనీ స్టార్ట్ అవ్వడానికి ఏమేం చేయాలి అని చెప్పి ఇచ్చారు, అవన్నీ చేశారా లేదా అన్నది నాకు తెలియదు. ఓకే, వెరీ గుడ్. ఇవన్నీ ఏంటో వాళ్ళు చూసుకుంటారు. ఓకే, కండిషన్స్ ఫర్ కండక్ట్ ఆర్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. చట్టంలో డెఫినేషన్స్ ఇచ్చారు, డెఫినేషన్స్ చదివాను. ఓకే, ఇప్పుడు కండిషన్స్ ఫర్ కండక్ట్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి మాట్లాడదాం. ఇది చాలా ఇంపార్టెంట్, దీని మీద ఇప్పుడు ఉంటుంది అంతా. ఎవ్రీ డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీ అంటే కంపెనీ వాళ్ళు షెల్ కంప్లై విత్ ద ఫాలోయింగ్ కండిషన్స్. IndusViva వాళ్ళు ఇవన్నీ చేశారా లేదా ఒకసారి మనము బేరీజ్ వేసుకుందాం. I mean we will check one by one. It shall be the owner, holder, license of a trademark, service mark or any other identification mark which identifies the entity with the goods to be sold or supplied or services to be rendered. లైసెన్స్ ఉంది, ఓనరు, ట్రేడ్ మార్క్ ఉంది, సర్వీస్ మార్కులు ఉన్నాయి. సో సాటిస్ఫైడ్. ఇట్ షెల్ ఇష్యూ ప్రాపర్ ఐడెంటిటీ డాక్యుమెంట్ ఆర్ డాక్యుమెంట్స్ టు ద డైరెక్ట్ సెల్లర్స్. ఎస్, మన వెబ్సైట్లోకి వెళ్ళంగానే డిస్ట్రిబ్యూటర్ ఐడి క్రియేట్ అయిన తర్వాత మీకు అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ మీ ఐడెంటిటీ కార్డ్తో సహా ఉంటుంది. దానిలో మీ పేరు, అడ్రస్, దాంతోపాటు మీ యొక్క డిస్ట్రిబ్యూషన్ నెంబర్ కూడా ప్రింట్ చేసి ఇస్తున్నారు. దట్స్ ఫైన్. ఇట్ షెల్ మెయింటైన్ ప్రాపర్ రికార్డ్స్ either manual or electronic of their business dealings with complete details of their goods, services, terms of contract, price, income plan, details of direct sellers, including but not limited to enrollment. Enrollment limit లేదండి. ఓకే, టర్మినేషన్, యాక్టివ్ స్టేటస్, ఎర్నింగ్, ఎక్సెట్రా. దీనిలో ఏ పాయింట్ IndusViva లేదండి. ఫస్ట్ వన్, మాన్యువల్లీ IndusViva చేయడం లేదు, చేయని అవసరం లేదు. ఎందుకంటే SAP, ద జైంట్ కంపెనీ ఇన్ ద వరల్డ్, SAP is behind this IndusViva. IndusVivaని సపోర్ట్ చేసే అతి పెద్ద సర్వీస్ ఏంటంటే SAP.
ఎస్ఏపి గురించి తెలిసిన వాళ్ళు బాగా గర్వంగా చెప్తారు. మొత్తం ఆన్లైన్ మొత్తం రికార్డ్స్ అన్ని ఎస్ఏపిలోనే ఉంటున్నాయి. ఎస్ఏపి ఈజ్ అన్ ఈఆర్పి సిస్టమ్ అండి, ఈఆర్పి. ఓకే, నెక్స్ట్ వన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎలక్ట్రానిక్. ఏం చూస్తే బిజినెస్ డీలింగ్స్ అన్నీ ఉన్నాయి, ఎవరికి ఎక్కడ అమ్ముతున్నాం, ఎవరు చేరుతున్నారు, ఏ కార్నర్లో జరుగుతుంది, విత్ కంప్లీట్ డీటెయిల్స్ ఆఫ్ దేర్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ప్రతి ప్రోడక్ట్ గురించి ఇచ్చారు. ఈవెన్ కోవిడ్లో ఇది మెడిసిన్ కాదు, ఇది ఓన్లీ ఫుడ్ సప్లిమెంట్స్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. వార్నింగ్ పాపప్స్ కూడా ఉన్నాయి. టర్మ్స్ ఆఫ్ కాంట్రాక్ట్, ఈ కాంట్రాక్ట్లో టర్మ్స్ ఏమి ఇచ్చారు, ప్రైస్ ఇచ్చారు, దేర్ ఇస్ నో హిడెన్ ఎజెండా. ఆ ప్రైస్ ఇచ్చారు, ప్రైస్ లోపల ట్రాన్స్పోర్టేషన్ ఏంటి అన్ని క్లియర్గా ఉన్నాయి కదా. ఇన్కమ్ ప్లాన్ అదే మన బిజినెస్ ఇన్కమ్ ప్లాన్ అంటున్నాము, క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎలా వస్తుంది, ఎలా జరుగుతుంది, బిజినెస్ ముందుకు ఎలా తీసుకెళ్ళాలి. డీటెయిల్స్ ఆఫ్ డైరెక్ట్ సెల్లర్స్ అన్నీ ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఫోన్ నంబర్స్, ఐడి, ఎవ్రీథింగ్. ఓకే, సో దట్ ఈస్ థర్డ్ వన్, చాలా మంచిగా ఇచ్చారు. ఎవ్రీ డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీ షల్ మెయింటైన్ రిజిస్టర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లర్స్, ఎస్ఏపిలో అంతా ఉంటుంది. wherein relevant details of each enrolled direct seller shall be updated and maintained. మనకి ఎప్పటికప్పుడు మనం కేవైసీ అప్డేట్ చేస్తున్నాము. గుడ్. ద డీటెయిల్స్ ఆఫ్ డైరెక్ట్ సెల్లర్ షల్ ఇంక్లూడ్ అండ్ నాట్ బి లిమిటెడ్ టు వెరిఫైడ్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ పాన్. ఈ విషయంలో మాత్రం మన ఒక మీడియా మిత్రుడు దీనిలో సభ్యత్వం తీసుకోవడం చాలా తేలిక, పాన్ నెంబర్ కొట్టగానే రిజిస్ట్రేషన్ అయిపోతుంది అని ఎంత తేలిగ్గా తీశారంటే, అయ్యా మహానుభావ ఒకసారి చట్టం చదవండి. డీటెయిల్స్ ఆఫ్ డైరెక్ట్ సెల్లర్ షల్ ఇంక్లూడ్ అండ్ నాట్ బి లిమిటెడ్ టు వెరిఫైడ్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్. ఒక్క ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ తో ఆగిపోకండి, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ఉండాలి, పాన్ కార్డ్ ఉండాలి, ఇది కంపల్సరీ. మీరు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు పాన్ కార్డ్ నెంబర్ పెట్టగానే మనకి డైరెక్ట్గా పేరు వచ్చేస్తుంది. ఓకే, పాన్ కార్డ్ కంపల్సరీ కావాలని చెప్పి చట్టమే చెప్పింది. ఇది తెలియదు కదా మనకి. ఇప్పుడు ఇది చదవనంత వరకు మనకు తెలియదు. మనం ఏమనుకున్నాం, అవును నేను పాన్ కార్డ్ ఇవ్వగానే నాకు డిస్ట్రిబ్యూషన్ ఐడి నెంబర్ ఇచ్చేసాడు మా అప్లైనరు అంటే ఏమైందో అంటే ఒక ఒక టార్గెట్ చేయటం అనమాట మనల్ని. ఓకే, ఫోర్త్ పాయింట్ వచ్చి ఇట్ షల్ మెయింటైన్ ప్రాపర్ అండ్ అప్డేటెడ్ వెబ్సైట్. ఎస్, చెప్తున్నాను కదా, సూపర్ వెబ్సైట్ ఉంది, వైబ్రెంట్ వివా వాళ్ళు దాన్ని లీడ్ చేస్తున్నారు. ఓకే, విత్ ఆల్ రిలవెంట్ డీటెయిల్స్ ఆఫ్ ఎంటిటీ, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, ఎక్కడెక్కడ ఏ బిల్డింగ్లలో ఎక్కడెక్కడ బిజినెస్ జరుగుతుంది ఇన్ఫర్మేషన్ ఉంది, ఇట్స్ మేనేజ్మెంట్ ఉంది, ప్రొడక్ట్స్ ఉన్నాయి, ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది, ప్రొడక్ట్ క్వాలిటీ ఉంది, సర్టిఫికేట్ పెట్టారు, ప్రైస్. ఆ సర్టిఫికేట్ డూప్లికేట్ అండ్ ఫేక్ అంటున్నారు. మరి ఫేక్ అది అయితే మరి కరెక్ట్గా ఎందుకో తీసుకొచ్చి ఇస్తే మేము హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. కంప్లీట్ ఇన్కమ్ ప్లాన్ ఉంది, టర్మ్స్ ఆఫ్ కాంట్రాక్ట్ విత్ డైరెక్ట్ సెల్లర్ అండ్ కంప్లైంట్ రెడ్రెసల్ మెకానిజం. మనకేమైనా కంప్లైంట్స్ ఉంటే మనము వీమెయిల్ ఉంది ఫర్ డైరెక్ట్ సెల్లర్ అండ్ కన్స్యూమర్స్. ఓకే, వెబ్సైట్ షుడ్ హ్యావ్ స్పేస్ ఫర్ రిజిస్టరింగ్ కన్స్యూమర్ కంప్లైంట్స్ గ్రీవెన్స్ సెల్ ఉంది. should ensure the grievances and address within 45 days of making such complaints. Good. అన్నిటిని తూచా తప్పకుండా వెబ్సైట్లో ఉన్నాయి. It shall provide, fifth point, all direct sellers their periodic account information concerning as applicable sales, purchase, details of earning, commission, bonus and other relevant data in accordance with agreement with the direct sellers. చూడండి, ఇది మనకుంది. మీరు మై అకౌంట్లోకి వెళ్తే, మై ఇన్కమ్లోకి వెళ్తే ఇదంతా కనబడుతుంది. దేర్ పీరియాడిక్ అకౌంట్, మీ పీరియాడిక్ అకౌంట్ వీక్, మన పీరియాడిక్ అండి వీక్ నెంబర్ 369, వీక్ నెంబర్ 368, వీక్ నెంబర్ 352. ఓకే, ఇన్ఫర్మేషన్ కన్సర్నింగ్ యాజ్ అప్లికబుల్, సేల్స్, మనం ఎంత సేల్స్ చేసాము, ప్రాఫిట్ ఎంత వచ్చింది, మన గ్రాస్ ప్రాఫిట్ ఎంత ఉంది, అంత కనబడుతుంది కదా. మన పర్చేజెస్ ఏమున్నాయి, డీటెయిల్స్ ఆఫ్ ఎర్నింగ్స్, మన ఎర్నింగ్స్ కూడా మన బోనస్ అండ్ కమిషన్స్ లో కనబడుతుంది, ఏ వీక్ ఎంత వచ్చిందని చెప్పి. సో దిస్ ఈస్ సాటిస్ఫైడ్.
ఇట్ షల్ మానిటర్ 6th పాయింట్, కొద్దిగా నేను స్క్రీన్ పైకి జరుపుతానండి. 6th one, it shall monitor the value of purchase of all its direct sellers, distributors on a monthly basis, and once the purchase value crosses the VAT threshold, it must intimate the direct seller or distributor to pay the VAT. And the company వాళ్ళు పే చేస్తున్నారని మనం భావించాలి. A direct selling entity shall not, ఏమి చేయకూడదు, ఈ ఏమి చేయకూడదని ఇచ్చినప్పుడు దీనిలోనే మనము నేర్చుకోవాల్సింది. వైబ్రెంట్ వివా కూడా దే ఆల్వేస్ సేస్ దట్ వాట్ వీ షుడ్ నాట్ డూ, దాని మీద ఫోకస్ ఉంటుంది. యూస్ మిస్లీడింగ్, డిసెప్టివ్ ఆర్ అన్ఫేర్ రిక్రూటింగ్ ప్రాక్టీసెస్. అన్ఫేర్ రిక్రూటింగ్ ప్రాక్టీసెస్ ఏంటో కూడా కింద ఇస్తాడు, డెఫినెట్గా చదువుదాం. ఇంక్లూడింగ్ మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ యాక్చువల్ ఆర్ పొటెన్షియల్ సేల్స్ ఆర్ ఎర్నింగ్స్. పొటెన్షియల్ సేల్స్ మిస్ఇంటర్ప్రిటేషన్ ఇవ్వకూడదు, మిస్లీడింగ్ ఇవ్వకూడదు, మిస్రిప్రజెంటేషన్ ఇవ్వకూడదు ఇన్ దేర్ ఇంటరాక్షన్ విత్ ప్రాస్పెక్టివ్ ఆర్ ఎగ్జిస్టింగ్ డైరెక్ట్ సెల్లర్స్. ఇక్కడ చిన్న విషయం చెప్తాను. రీసెంట్గా నా పర్సనల్, ఓకే మేము యుఎస్లో ఉంటున్నాము, పర్సనల్ విషయాలు కొన్ని కామన్గా మేము షేర్ చేసుకునే విషయాలు ఇవి. రీసెంట్గా ఒక టీచర్ ఫ్రమ్ మధ్యప్రదేశ్ తను కూడా వచ్చాడు. సో మ్యారేజ్ అయిన తర్వాత 2 years వరకు పిల్లలు లేరంట. సో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక టానిక్ రాసి ఇచ్చాడు. సో ఆ టానిక్ వాడిన తర్వాత దే కన్సీవ్డ్. ఓకే సార్ ఇంతగా టానిక్ ఏంటి, బికాజ్ ఐఎమ్ ఆల్సో ఎక్స్పెక్టింగ్. ఓకే నాకు రీసెంట్గా మ్యారేజ్ అయింది కాబట్టి నేను చూస్తున్నాను. ఏంటయ్యా అంటే జింక్, అది మీన్స్ అయన్, అంటే ఒక మల్టీ విటమిన్ టానిక్. అది జింక్ అంటే కంపెనీ పేరుతోని చెప్పడం ఇష్టం లేక దాని ఇంగ్రీడియంట్ చెప్తుంటే జింక్ అనమాట. అయన్ టానిక్, అది అయన్ టానిక్ వేసుకుంటే అయ్యాడంట. అయితే దానిలో ఏమన్నా మాయా మంత్రం ఏమైనా ఉందా? లేదు, ఆయన టెస్ట్ చేస్తుంటాడు. ఓకే దీనికి జింక్ లేదని చెప్పి వేసాడు. మేము యూఎస్లో మల్టీవిటమిన్స్ మేము వేసుకుంటూనే ఉంటున్నాం. నేను ఇప్పుడు ఐవేద్ తాగుతున్నాను, హ్యాపీగా ఉన్నాను. నాకు మల్టీవిటమిన్ లాగా అన్ని పౌష్టికాహారం నాకు వచ్చేస్తుంది. ఓకే ఇక చెప్పొచ్చేది ఏంటంటే మిస్రిప్రజెంటేషన్ అనేది జరగకూడదు, కానీ కొన్ని టైంలలో అనుకోకుండా జరిగిందేమో అని అనిపించుద్ది అంతే. అదే ఇప్పుడు మీడియా వాళ్ళు ఐపల్స్ తాగితే ఏంటి గర్భధారణ జరుగుతుందంట, అది ఎక్కడ చెప్పలేదండి. గర్భధారణ జరుగుతుంది ఎక్కడ చెప్పలేదు. ఓకే సారీ టు సే దిస్ వన్. ఓకే నెక్స్ట్ వన్, మేక్ ఎనీ ఫ్యాక్చువల్ రిప్రజెంటేషన్ టు ఏ ప్రాస్పెక్టివ్ డైరెక్ట్ సెల్లర్ that cannot be verified or make any promise that cannot be fulfilled. ఇక్కడ ఏదైతే ఫుల్ఫిల్ చేయలేమో అలాంటి ప్రామిసులు చేయటము ఇది ఉంటుంది. ఇది మన ఆశాజీవి. యాక్చువల్గా జరిగింది అదే. మనకు ఆశ ఎలాంటిదంటే మనమే సంపాదించాలి, పక్కవాడు సంపాదించకూడదు, ఏం జరిగినా మనకే కావాలి అన్న దీనిలో చేసేటటువంటి పనులు. Present any advantages of direct selling to any prospective direct seller in a false or deceptive manner. ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, మీరు చేరండి, ఇది ఇద్దరు చేరండి, ఇంకా నలుగురు చేరండి అని చెప్పడం, అది జరిగింది. సో అది చేయకూడదని చెప్తున్నారు మన వాళ్ళు. ఒక లాంగ్ జంప్ తీసుకోవడం, ఒక జంప్ చేయడానికి చేసిన పని. మేక్ ఆర్ కాజ్ ఆర్ పర్మిట్ టు బి మేడ్ any representation relating to its direct selling business, including remuneration system and agreement between itself and the direct seller, or to the goods or services being sold by itself or by the direct seller, which is a false or misleading. ఇలాంటి తప్పుడు సమాచారాలు ఇచ్చుకుంటూ అటు సెల్లర్కి ఇటు కంపెనీకి మధ్యలో చేయకూడదు. గూడ్స్ ఆర్ సర్వీసెస్ బీయింగ్ సోల్డ్ బై ఇట్ సెల్ఫ్. గూడ్స్ తనంతట తను అమ్ముడు పోవండి. నువ్వు కొనేసుకో, అందరూ ఎందుకు కొంటారు? కొనరు. మీరు చేయాల్సిన పని చేయాలని చెప్తున్నాడు ఇక్కడ. ఓకే ఎవరైనా మన దగ్గరకు వచ్చినప్పుడు ఏమంటారు, మీరు కొనుక్కోండి సార్, అవి అమ్ముడుపోతాయి. ఎలా అమ్ముడుపోతాయండి? ఏదైనా చేయాలిగా పని. ఆర్ ద డైరెక్ట్ సెల్లర్ విచ్ ఇస్ ఫాల్స్ ఆర్ మిస్లీడింగ్. చూడండి నీట్గా ఇవి చేయకూడదు. engage in or cause or permit, okay, any conduct that is misleading or likely to mislead with regard to any material particulars relating to its direct selling business,
including remuneration system and agreement between itself and the direct seller, or goods or services being sold by itself or by the. ఎటువంటి కార్యక్రమాలలో మీరు మిస్లీడ్ చేయకూడదు, అభూత కల్పనలు చెప్పకూడదు. అభూత కల్పన, ఓకే, త్రిశంకు స్వర్గం చూపించడము అలాంటి చేయకూడదు అని చెబుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, యూజ్ ఆర్ కాజ్ or permit to be used, fraud, coercion, harassment, okay, unconscionable or unlawful means in promoting its direct selling practice, including remuneration system and agreement between itself and direct seller goods. ఏమేం ఉంటుంది? మీ వల్ల, మీ ద్వారా లేదా మీ ప్రెజెన్స్లో కానీ, ఓకే, ఫ్రాడ్ చేయడం కానీ, అంటే తప్పుడు సమాచారాలు ఇవ్వడం కానీ, కొరేషన్ అంటే బెదిరించడం కానీ, ఓకే, హరాస్మెంట్ చేయటం కానీ, అన్కాన్షియబుల్ వాళ్ళకి ఏదో మాయా మాటలు చెప్పేసి చేయడం కానీ, లా అగేన్స్ట్గా చేయటం కానీ. లా అగేన్స్ట్గా చేయడం అంటే నువ్వు నా దగ్గర చేరితే నీకు అది ఇస్తాను, ఓకే, నువ్వు నా దగ్గర చేరకపోతే నా అప్పు ఈరోజు తీర్చేసేయి, అలాంటి అన్లాఫుల్స్ అనమాట. అలా ప్రమోట్ చేయకూడదు అని చెబుతుంది ఇది. ఓకే, వెరీ గుడ్. దీనిలో జీ, require its direct sellers to provide any benefit, including any entry fee and renewal fee, or to purchase any sale, demonstration, equipment or material in order to participate in its direct selling operations. చూడండి, ఇక్కడ ఇది కూడా ఫుల్ఫిల్ చేస్తుంది. ఆ కండిషన్స్ లేవు ఇక్కడ. రిక్వైర్ ఇట్స్ డైరెక్ట్ సెల్లర్స్ టు ప్రొవైడ్ ఎనీ బెనిఫిట్ ఇంక్లూడింగ్ ఎంట్రీ ఫీ. ఎంట్రీ ఫీ జీరో కదా, ఏమీ లేదు, రూపాయి కూడా తీసుకోరు. రెన్యువల్ ఫీ లేదు కదా, మీరు ఇన్యాక్టివ్ అవుతుంది, మీకు టైం ఇచ్చారు, అక్కడ 45 days ఇచ్చారు, 45 days వరకు ఇవ్వచ్చు చేయడానికి. మనకు 28 days ఇచ్చారు. మీ అకౌంట్ అట్లానే ఉంటుంది, ఏం ఆపరేషన్ లేకపోయినా ఉంటుంది కొంతకాలము. ఓకే, మీరు పర్చేస్ చేస్తేనే అవసరం లేదు, కింద ఎవరైనా డౌన్లైన్లో ఎవరైనా జాయిన్ అయినా మీరు యాక్టివ్ అయిపోతున్నారు. సో ఇవన్నీ ఏవైతే చేయకూడదని ఇచ్చారో అవి కూడా మనం చేయడం లేదు. దెన్ నెక్స్ట్ వన్, ప్రొవైడ్ ఎనీ బెనిఫిట్ టు ఎనీ పర్సన్ ఫర్ ద ఇంట్రొడక్షన్ ఆర్ రిక్రూట్మెంట్ ఆఫ్ వన్ ఆర్ మోర్ పర్సన్స్ యాజ్ డైరెక్ట్ సెల్లర్స్. అది చేయకూడదు. ఇప్పుడు డైరెక్ట్ సెల్లర్ వచ్చినప్పుడు ఇంక్లూడ్ ఇమ్మీడియట్ ఉందా? లేదు, ఎవరికి లేదండి. ఓకే, ఎవరికి లేదు. మీరు సిస్టంలోకి రావాలా, 1 week అవ్వాలా, ప్రాసెస్ జరగాల, అప్పుడే మీకు బెనిఫిట్ వస్తుంది. ప్రొవైడ్ ఎనీ బెనిఫిట్ పర్సన్ ఇంట్రడక్షన్ అని మీరు లేదు. రిక్వైర్ ద డైరెక్ట్ సెల్లర్ టు పే ఎనీ మనీ బై వే ఆఫ్ మినిమం మంత్లీ సబ్స్క్రిప్షన్ ఆర్ రెన్యువల్ ఛార్జెస్. ఇది కూడా లేదు. నాట్ విత్ స్టాండింగ్ ద డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అడాప్టెడ్ బై అ డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీ, direct selling entity shall be responsible for compliance of these guidelines by any member of its network or direct selling, whether such member is appointed directly or indirectly by the direct selling entity. ఇది వీళ్ళ దృష్టికి వచ్చినప్పుడు వీళ్ళు దాని మీద రెస్పాండ్ అవ్వాల్సిందే. ఓకే, ఇప్పుడు అందరికీ ఒక అవగాహన వచ్చినట్టుంది. బయట వినబడుతున్న విషయాలకి, యాక్ట్ చెప్తున్న విషయాలకి, IndusViva అన్ని సాటిస్ఫై చేసిన విషయాలకి మనకొక క్లియర్గా అవగాహన వచ్చింది అని నేను భావిస్తున్నాను. ఓకే, క్లాజ్ నెంబర్ 4, కండిషన్స్ ఫర్ డైరెక్ట్ సెల్లింగ్ కాంట్రాక్ట్ బిట్వీన్ సెల్లర్, డిస్ట్రిబ్యూటర్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీ. నాకు కంపెనీకి కండిషన్స్ ఏమున్నాయి, కాంట్రాక్ట్ ఎలా ఉంది, దాని గురించి వివరణ ఇవ్వడం జరిగింది. ఎవ్రీ డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీ షెల్ ఎగ్జిక్యూట్ ఏ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ వెదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ విత్ డైరెక్ట్ సెల్లర్స్ బిఫోర్ ఎన్రోల్మెంట్. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కానీ కాంట్రాక్ట్లోకి రావాలా, వచ్చాము. నేను నా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లిక్ చేయాలి. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవన్నీ ఉన్నాయి, ఓకే అయ్యింది. ఓకే, దెన్ బిఫోర్ ఎన్రోల్మెంట్ ఏమేమి చూడాలి, ఈ A, B చూడాలి. ఏంటి, అగ్రిమెంట్ షెల్ బి ప్రొవైడెడ్ ఇన్ ఎ మేనర్ కన్సిస్ట్ విత్ ద సెక్షన్ 10
ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872. 1872 కాంట్రాక్ట్ యాక్ట్లో ఏమేమైతే ఉన్నాయో అది బేస్ అనమాట. యాక్చువల్గా అది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ బేస్. యాక్చువల్గా దానిలో అన్ని యాక్ట్లు దానిలో ఉండి, ఇంక్లూడింగ్ పార్ట్నర్షిప్ యాక్ట్తో సహా, సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్తో సహా దానిలో అన్ని మెన్షన్ చేయబడి ఉంది. ఓకే, దాని ప్రకారం జరగాలి. In addition to the rights and obligations of parties to this agreement under these guidelines or any other law in force, parties shall have rights and obligations that are coextensive with rights and obligations of parties under the Indian Contract Act 1972. దానిలో చెప్పినటువంటి ఆ యాక్ట్లో ఉన్నటువంటి అన్నీ తీసుకుని వచ్చి దీనిలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఓకే, బాగుంది కదా, వెరీ గుడ్. దీనికి ఒక చిన్న టెక్నికల్గా ఉంది. ఆర్టికల్ 370 క్యాన్సిల్ అయిన తర్వాత ఇది అప్డేట్ అవుతుంది, అది చూద్దాం. అది ద అగ్రిమెంట్ షెల్ బి మేడ్ ఇన్ రైటింగ్ డిస్క్రైబింగ్ ద మెటీరియల్ టర్మ్స్ ఆఫ్ పార్టిసిపేషన్ అండ్ షెల్, ఏమేమి మనం పార్టిసిపేట్ చేయడం అన్నీ ఇచ్చేస్తారు. నాట్ కంపెల్ ఆర్ ఇంక్లూడ్ ద డైరెక్ట్ సెల్లర్ టు పర్చేస్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ in an amount that exceeds an amount that can be expected to be sold to consumers within a reasonable period of time. ఈ టైం లోపల ఇంత కొనవలసిందే అని పెడతల్లా. రిజిస్ట్రేషన్ ఫీజు ఫ్రీ. అదే మీరు ఒక ఐడి వచ్చింది, మీరు ఒక వస్తువు కొనుక్కుంటారు, 3 వస్తువులు కొనుక్కుంటారు, 4 వస్తువులు కొనుక్కుంటారు, అసలు దాని గురించి ఏమీ చెప్పుకోవడం 12,500 12,500 12,500 అంటారు. కానీ నా దగ్గర ఒక వస్తువు కొనుక్కుంటాను అంకుల్ అన్న వాళ్ళు కూడా ఒక వస్తువుతోనే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, అది వాడుకుంటున్నారు అంతే. కంపల్సరీ నాకు 12,400 కట్టాలని రూల్ ఏం లేదే. ఓకే, బిజినెస్ ప్లాన్ మోడల్ ఇచ్చారు. మోడల్ అంటారు. మోడల్ అంటే ఈ రకంగా జరిగితే ఏమవుతుంది, అది మోడల్. ఆ మోడల్లో ఏం చెప్తున్నారు, 200 PV అని చెప్పారు. దాని ప్రకారమే చేయమని కాదు, అది ఒక మోడల్ మాత్రమే. మోడల్ అంటేనే నాట్ రియల్. ఓకే, ఒక ఏమంటారంటే ఇలా జరిగితే ఎలా ఉంటుంది అన్న విధంగా చెప్పిన దాన్ని మోడల్ అంటారు. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, అలో ఆర్ ప్రొవైడ్ ద డైరెక్ట్ సెల్లర్ ఏ రీజనబుల్ కూలింగ్ పీరియడ్ అంటే 45 days ఇమ్మంటున్నారు టు క్యాన్సిల్ పార్టిసిపేషన్ అండ్ రిసీవ్ ఏ రిఫండ్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ పర్చేస్డ్. రిఫండ్ ఉంది, మీరు మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసేయండి, రిటర్న్ తీసుకుంటారు వాళ్ళు, మీ డబ్బులు మీ అకౌంట్కి వస్తుంది. 45 days పడుతుంది. యాక్చువల్గా అయితే 20-25 daysలో అయిపోతుంది. అది ఇట్ ఈస్ ఫుల్ఫిల్లింగ్. అంటే నాకు కంపెనీకి మధ్యన ఇవన్నీ జరుగుతున్నాయా లేవా. సో ద టాపిక్ ఇక్కడ ఏంటి, కండిషన్స్ ఫర్ డైరెక్ట్ సెల్లింగ్ కాంట్రాక్ట్. కండిషన్స్ ఇచ్చారు కాంట్రాక్ట్కి. ఏమని, ఎవరికి, డైరెక్ట్ సెల్లర్ డిస్ట్రిబ్యూటర్, నాకు డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీ IndusVivaకి. అది చదువుతున్నాను నేను ఇప్పుడు. ఓకే, రిటర్న్ పాలసీ అయింది. సి, అలౌ ఫర్ ద టర్మినేషన్ ఆఫ్ కాంట్రాక్ట్. అలౌ అంటే నేను కంటిన్యూ కాను అంటే కంపెనీ వాళ్ళు అలౌ చేయాలి విత్ ఏ రీజనబుల్ నోటీస్. ఇక నోటీస్ కూడా లేదు, సైలెంట్గా ఉన్నా కానీ క్యాన్సిల్ అయిపోతుంది. ఇన్ సచ్ ఇన్స్టెన్స్ and on such terms where a direct seller is found to have made no sale of goods or services for the period up to 2 years. 2 years వరకు ఉంచాలి. The contract was entered into or since the date of last sale made by the direct seller. ఈ రెండిట్లో ఏదో ఒకటని ఇచ్చారు అంతే. D, allow or provide for a buyback or repurchase policy for currently marketable goods. ఇక్కడ మార్కెటబుల్ గూడ్స్ సేలబుల్ గూడ్స్ చదివాం మనం. ఓకే, ఆర్ సర్వీసెస్ సోల్డ్ టు ద డైరెక్ట్ సెల్లర్ at the said direct seller's request at reasonable terms. బైబ్యాక్ ఉంది, రీపర్చేస్ పాలసీ కరెక్ట్గా ఉండాలి. ఓకే, అలౌ చేస్తుందా లేదా ఇందులో మీరు చెప్పండి. చేస్తుంది. ఓకే, రైట్. సర్టన్ ఆబ్లిగేషన్స్ ఆఫ్ డైరెక్ట్ సెల్లర్స్. డైరెక్ట్ సెల్లర్స్లో ఆబ్లిగేషన్స్ ఏంటివి?
Seller engaged in direct selling should carry their identity card and not visit the customer's premises without prior appointment or approval. ఈ కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి ఎవరి దగ్గర వెళ్ళవలసిన అవసరం లేదు. అంత జూమ్ మీటింగ్స్ వైబ్రెంట్ వివో వాళ్ళు చేస్తున్నారు మనకి, అంతే కదా. ఐడెంటిటీ కార్డ్ పెట్టి తీసుకెళ్ళమని చెప్తున్నారు. అది ఓకే, అది మీరు కంపల్సరీ క్యారీ చేయాలి, ప్రింట్అవుట్ తీసుకుని జేబులో పెట్టుకోవాలని చెప్తుంది. ఓకే, ముందు ఇన్ఫర్మేషన్ ఇమ్మంటుంది, అందరం ఫోన్లో వాట్సాప్లు ఇస్తున్నారు. ఎట్ ద ఇనిషియేషన్ ఆఫ్ సేల్ రిప్రజెంటేషన్ without request truthfully and clearly identify themselves, the identity of the direct selling entity, the nature of the goods or services sold, and the purpose of the solicitation to the prospective consumer. ఇది జాగ్రత్త చదవండి మళ్ళీ. ఓకే, మనము ఎవరి దగ్గరకు వెళ్ళినప్పుడు అంటే సేల్స్కి ఇనిషియేట్ చేస్తున్నప్పుడు, రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఓకే ఎలా ఉండాలి? వితౌట్ రిక్వెస్ట్, truthful and clearly identify themselves. Next one, offer a prospective consumer accurate and complete explanation and demonstration of goods and services. పద్దాక చూడండి, ఎక్కడికి వెళ్ళినా సరే డెమాన్స్ట్రేషన్ అన్న పదము ఉపయోగించడం జరిగింది. డెమాన్స్ట్రేషన్ అంటే ఇది ఒక ఇందుస్ వివా గురించి తయారు చేసిన చట్టము కాదు కదా. ఓకే, ఇందుస్ వివా ఒక సెక్టార్ అంటే ఒక సెగ్మెంట్ అంటారు దాని మార్కెటింగ్ టర్మ్స్. ఒక సెగ్మెంట్ ఏంటి? హెల్త్ సైన్సెస్. దానిలో కూడా సెగ్మెంట్ ఏంటి? ఆయుర్వేద. ఆ సెగ్మెంట్లో తీసుకుంటుంది అనమాట. కొన్ని వస్తువులు డెమాన్స్ట్రేట్ చేయాలా అంటే డెమాన్స్ట్రేషన్ అంటే ఇక్కడ మనం ఏంటంటే మనము యూజ్ చేయటం. అదే మన క్యాప్షన్ ఉంది కదా, యూజ్ ఇట్, ఫీల్ ఇట్, షేర్ ఇట్, అంతే. ఓకే, దాని యొక్క ప్రైస్ ఇవ్వాలా, క్రెడిట్ టర్మ్స్ చెప్పాలా, టర్మ్స్ ఆఫ్ పేమెంట్ చెప్పాలా, రిటర్న్ పాలసీస్ చెప్పాలా, గ్యారంటీ గురించి చెప్పాలా, ఆఫ్టర్ సేల్ సర్వీస్ కూడా ఉంటుంది. మనకు ఆఫ్టర్ సేల్ సర్వీస్ అంటే మంచి పని చేస్తుందా, ఎట్లా ఉన్నారమ్మా అని ఫోన్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్, ప్రొవైడ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ టు ద ప్రాస్పెక్ట్ కన్స్యూమర్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ సేల్, నేమ్లీ. ప్రాస్పెక్ట్ అంటే గుర్తుందా? నేను టీచర్ అండి, కొద్ది పైకి కిందకి దింపుతా ఉంటాను, సారీ. ఓకే, ఒకసారి వెనకాలకి వెళ్ళి చూడండి అని చెప్తాం కదా. ఇక ప్రాస్పెక్ట్ మీన్స్ అ పర్సన్ టు హూమ్ అండ్ ఆఫర్ ఆర్ ప్రపోజల్ మేడ్. ఒక ఆఫర్ కానీ ప్రపోజల్ కానీ మేడ్ చేసినప్పుడు ఎవరు? డైరెక్ట్ సెల్లర్ టు జాయిన్ ఏ డైరెక్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీ. ఇక ప్రాస్పెక్ట్ అంటే అర్థమైంది మీకు ఇప్పుడు? ఆఫర్ ఆర్ ఏ ప్రపోజల్ ఈజ్ మేడ్ బై ద డైరెక్ట్ సెల్లర్ అంటే నేను చేస్తున్నా దేని గురించి? టు జాయిన్ డైరెక్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీ. జాయినింగ్ ఉంది, మరి దాన్నే పట్టుకొచ్చి వీళ్ళు జాయినింగ్ అంటారు. జాయినింగ్ చేయకూడదు అంటున్నారు. బాబు నాయన మీకు దండం పెట్టి చెప్తున్నాము, ఇది నేనంటుంది కాదు నాయన, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాకు ఇచ్చినటువంటి చట్టం, అంతే కదా. ఎస్, ద ప్రాస్పెక్ట్ ప్రొవైడ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ టు ద ప్రాస్పెక్ట్ కన్స్యూమర్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ సేల్, నేమ్లీ. ఒక్కొక్కటి: నేమ్, అడ్రస్, రిజిస్ట్రేషన్ నెంబర్, ఎన్రోల్మెంట్ నెంబర్, ఐడెంటిటీ ప్రూఫ్, టెలిఫోన్ నెంబర్ ఆఫ్ ది డైరెక్ట్ సెల్లర్ అండ్ డీటెయిల్స్ ఆఫ్ ది డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీ. ఇందుస్ వివా గురించి చెప్పాలి. ఓకే, మన గురించి చెప్పాలి. ఏ డిస్క్రిప్షన్ ఆఫ్ ద సేల్ ఆఫ్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్ టు బి సప్లైడ్. డిస్క్రిప్షన్ ఇవ్వాలా వాళ్ళకి. మనం అన్ని వీడియోస్ ఉన్నాయి కదా, వీడియోసే డిస్క్రిప్షన్. దానిలో మనకి నోరు తిరగని పదాలు కూడా ఉన్నవి కూడా చక్కగా డాక్టర్ గారు చెప్పారు. మన చాలా మంది మేధావులు లేదా మంచి దీనిలో అనుభవం ఉన్న వాళ్ళందరూ చెప్పిన వీడియోస్ ఉన్నాయి, అవి ఇస్తాం అనమాట. ఎక్స్ప్లెయిన్ టు ద కన్స్యూమర్ అబౌట్ ద గూడ్స్ రిటర్న్ పాలసీ ఆఫ్ ద కంపెనీ ఇన్ ద డీటెయిల్స్ బిఫోర్ ట్రాన్సాక్షన్. ట్రాన్సాక్షన్ ముందే చెప్పమంటున్నారు. ఎందుకు? ఇష్టం ఉంటే కొంటారు, లేకపోతే లేదన్నది మర్చిపోవద్దు. ద ఆర్డర్ డేట్, టోటల్ అమౌంట్ టు బి పెయిడ్ బై ద కన్స్యూమర్ అలాంగ్ విత్ ద బిల్ అండ్ రిసీట్. ఎవ్రీథింగ్ జనరేట్ అయిపోతుంది మీకు క్లిక్ చేయగానే. టైమ్ అండ్ ప్లేస్ ఆఫ్ ఇన్స్పెక్షన్ ఆఫ్ ద శాంపుల్ అండ్ డెలివరీ ఆఫ్ గుడ్. ఇన్స్పెక్షన్ ఉందా లేదా చెక్ చేసి ఇవ్వాలి. ఇన్ఫర్మేషన్ ఆఫ్ హిజ్ హర్ రైట్స్ టు క్యాన్సిల్ ది ఆర్డర్. క్యాన్సిల్ ది ఆర్డర్ ఉందా లేదా? ఉంది కదా. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు క్యాన్సిల్ చేసుకుంటాం, 10 days మన డబ్బులు మనకు వచ్చేస్తాయి. టు ద రిటర్న్ ద ప్రొడక్ట్ ఇన్ సేలబుల్ కండిషన్. మళ్ళీ వెనకాల తీసుకెళ్దామా?
సేలబుల్ కండిషన్ అన్నాం కదా. ఎస్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సేలబుల్ కండిషన్? దాని డేట్ అయిపోవద్దు. ఓకే, సేలబుల్ కండిషన్ షల్ మీన్ respect of goods and services used marketable which has not expired and which is not seasonal. ఇవన్నీ సేలబుల్ కండిషన్ లోకి వస్తాయి అన్నమాట. ఓకే, గుడ్. ఇది మీకు స్టార్టింగ్ ఏమో నేను ఇది ఆవేశంగా ఆలోచించే చేస్తానని చట్టం గురించి చెప్తాను, ఒక పాఠం చెప్తున్నట్టు అయిపోయిందేమో అన్న భావనలోకి వెళ్ళిపోయాను నేను చూపిస్తుంటే మీకు. నేను ఐఎమ్ సో సారీ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ లాట్ ఆఫ్ టైమ్ ఫ్రమ్ యూ. ఓకే, then saleable condition the avail full refund on sums paid. full refund unda leda? Yes, refund undi. Details regarding the complaint readdressal mechanism. Evana complaints evana unte ivadaniki unda leda? Undi. Fifth point, a direct seller shall keep proper book of accounts stating the details of the product, price, tax and the quantity and such other details in respect of the goods sold by. ఇదంతా మన SAP సిస్టమ్ మన viva.com లో ఆటోమేటిక్గా సేవ్ అయి ఉంటుంది. ఏ డైరెక్టర్ షెల్ నాట్, మళ్ళీ అక్కడ ఉన్నాయి చెప్తారు, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు, అన్ఫేర్ రిక్రూట్మెంట్ పాలసీస్ ఉండకూడదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అన్ఫేర్ రిక్రూట్మెంట్ పాలసీస్ జరుగుతున్నాయి, అదే నాకు కడుపు మండి ఈ వీడియో చేస్తున్నా. అన్ఫేర్ రిక్రూట్మెంట్ ప్రాక్టీసెస్ ఏంటంటే ఇంకొక డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ చేస్తున్న వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేసి IndusViva క్లోజ్ అయిపోయింది, మీరు మా దానిలోకి వచ్చేసేయండి, మీ టీం అంతా తీసుకురండి, అది చేయండి ఇది చేయండి అని చెప్పి ఫోన్ కాల్స్ అనమాట. దట్ ఈస్ కాల్డ్ అన్ఫేర్ రిక్రూట్మెంట్ ప్రాక్టీసెస్. అది చేయకూడదు. అయ్యా బాబు, నువ్వు కూడా డైరెక్ట్ మార్కెటింగ్ లోనే ఉన్నావు, రేపు పొద్దున ఏదైనా అయితే మీరు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళవలసి వస్తుందేమో ఆలోచించండి. ఓకే, పోలీస్ స్టేషన్కి వెళ్ళడం అంటే తప్పు కాదు, వాళ్ళకు ఒక అనుమానం వచ్చింది, వాటిని నివృత్తి చేసుకుంటానికి మాత్రమే ఈ చర్యలు చేపట్టడం జరిగింది. సింపుల్. తప్పేమైనా జరిగితే ఏం సవరించుకోవాలో వాళ్ళు చెబుతారు, అది వస్తుంది. కంపెనీ మూతపడుతుంది అన్నది ఒక బూటకం, అభూత కల్పన, అది సమస్య లేదు అది. ఎందుకంటే మేము చెప్పేది కంపెనీ నెవర్ డైస్ అండ్ ఆల్సో బాస్ నెవర్ డైస్. ఓకే, ఇవన్నీ చేయకూడదు. ఓకే, రైట్. సో ఇది క్లాస్ 6 వచ్చేసి రిలేషన్షిప్ బిట్వీన్ డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీ అండ్ డైరెక్ట్ సెల్లర్, నాకు కంపెనీకి మధ్య ఎలాంటి రిలేషన్షిప్స్ ఉండాలి చెప్పడం జరిగింది. కండక్ట్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ కన్జ్యూమర్. కన్జ్యూమర్ ప్రొటెక్షన్, మనం ఒక వస్తువులతో డీల్ చేస్తున్నప్పుడు, సర్వీస్తో డీల్ చేస్తున్నప్పుడు, ఓకే, ఆ ఇచ్చిన ప్రామిసెస్ కానీ ఇచ్చిన వస్తువుల యొక్క వివరాలు డిస్క్రిప్షన్ కానీ సరిగా లేనప్పుడు ఏం చేయాలి అన్నది ఇక్కడ ఇచ్చారు. సో ఇది మనం ఫాలో అవుతాం అంతే. ఓకే, ఇఫ్ ఇట్ ఆల్, నాకు ఇంత మట్టికి అది కాలేదు కాబట్టి చేయలేదు. ఓకే, అంటే ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది కదా, కన్జ్యూమర్ కంప్లైంట్ చేసినప్పుడు కూడా ఇది చట్టపరంగా చర్యలు తీసుకుంటారు కదా, అదన్నమాట సంగతి. నెక్స్ట్ క్లాజ్ 8, prohibition of pyramid scheme and money circulations. No person or entity shall promote a pyramid scheme. ఎవరు పిరమిడ్ స్కీమ్ ని ప్రమోట్ చేయకూడదు. డిఫైన్ క్లాజ్ 1 పైన 11 లో డెఫినేషన్ ఇచ్చారు. or enroll any person to such scheme or participate in such agreement in any manner whatsoever in grab of doing direct selling. ఏ రకంగాను మీరు దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నట్టయితే ఇది ఒక అఫెన్సే. ఓకే, అది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టారు. ఇది IndusViva దీనిలోకి రాదు, ఈ ఫ్రేమ్వర్క్ లోకి రాదు. ఓకే, నెక్స్ట్ వన్, నో పర్సన్ ఆర్ ఎంటిటీ షెల్ పార్టిసిపేట్ ఇన్ మనీ సర్క్యులేషన్ స్కీమ్, నగదు బదిలీ పథకము, యాజ్ డిఫైన్డ్ ఇన్ క్లాస్ ఇన్ ద గ్రాబ్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఆఫ్ బిజినెస్ ఆపర్చునిటీస్. ఓకే, ఇది ప్రొహిబిషన్ అనమాట. IndusViva దీనిలోకి వస్తుందా, ఎవరికి వాళ్ళు క్వశ్చన్ వేసుకొని చెక్ చేసుకోండి. IndusViva ఏం ఆపరేట్ చేస్తుంది మనకు తెలిసినంత వరకు ఎలా ఉంది. సో పిరమిడ్ స్కీమ్లో రాదు, మనీ సర్క్యులేషన్ స్కీమ్లో రాదు. వీళ్ళు చెబుతున్నటువంటిది ఈ పేపర్ పరంగా మాత్రం అది తప్పని చెప్పచ్చు, అంతే కదా. అపాయింట్మెంట్ ఆఫ్ మానిటరింగ్ అథారిటీ, ఒక మానిటరీ అథారిటీ ఉండాలా
దాన్ని వీళ్ళు చూస్తున్నారు. నాకు అదే డౌట్ వస్తుంది, కొన్ని ఆర్గనైజేషన్స్, డైరెక్ట్ సెల్లర్ ఆర్గనైజేషన్ తెలంగాణలో ఉన్న వాళ్ళు కూడా స్టిల్ దే ఆర్ హైడింగ్. అది ఎందుకు హైడ్ అవుతున్నారో నాకు అర్థం కాలేదు. తప్పు ఉండొచ్చు, కానీ ముందుకొచ్చి కూర్చోవాలి కదా, ఎస్ ఇది 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 అని ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, మీడియా ముందన్న ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. అది ఎందుకు చేయడం లేదు అన్నది నాకైతే అర్థం కాలేదు. వెరీ సూన్ విల్ కమ్ టు నో. ఓకే, డిక్లరేషన్ బై డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ అండ్ ఇదంతా డిక్లరేషన్ వాళ్ళు ఇవ్వడానికి ఇచ్చినటువంటి చట్టం. సో ఇప్పుడు మనము ఫైనల్గా చూస్తే ఓకే, ఇది అయిపోయింది. వెరీ గుడ్. మనం ఏం చదువుతున్నామండి ఒకసారి చూద్దాం. మళ్ళీ ఏం చదువుతున్నాము? భారత్ కా రాజ్పథ్, ద గెజెట్ ఆఫ్ ఇండియా, అంతే కదా. అంటే మనదే చదువుతున్నాం కదా. ఇది ఎక్కడి నుంచి నేను తీసుకున్నాను? వీ హ్యావ్ టేకెన్ ఇట్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. దాని ప్రకారం మల్టీ లెవెల్ మార్కెటింగ్ చేస్తారు, చేయొచ్చు. డైరెక్ట్ సెల్లింగ్ ఉంది, నెట్వర్క్ మార్కెటింగ్ ఉంది. పిరమిడ్ అండ్ మనీ సర్క్యులేషన్ అన్నది బ్యాన్, ప్రొహిబిటెడ్, చేయటానికి వీల్లేదు. IndusViva ఇప్పటి వరకు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది మల్టీ లెవెల్ మార్కెటింగ్ లోకి వస్తుంది. డైరెక్ట్ సెల్లింగ్ ఉంది. ఓకే, డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీ అంటే చూసాము మనము, దాని గురించి క్లాజెస్ 1 to 8 చూసాము. ప్రతి క్లాజ్ నేను చదివాను. 2-3 క్లాజెస్ నేను చదవలేదు. ఎందుకు అంటే అది ఇక్కడ ఈ ఈ ఈ వీడియోకి అది అంత రిలవెంట్గా లేదు అని చెప్పి, రిలవెంట్ అనేది అవసరం లేదు ఇప్పుడు. ఓకే, కానీ అంతా సాటిస్ఫై అయింది. ఎక్కడ తప్పు జరిగింది అన్నది పోలీస్ వాళ్ళు తేల్చి చెప్తారు మనకి. కంపెనీ మూత పడిపోతుంది, మీరు మా కంపెనీలో రండి, మీది అదే కంపెనీ కదా, మీరు అక్కడ లీడర్ కదా. దొంగ లీడర్లు అయితే మీరు నాకు ఫోన్ చేసి చెప్పిన వాళ్ళు దొంగ లీడర్లు అనమాట. అంటే పక్కోడి ఇల్లు కాలుతూ ఉంటే మనం చలి కాచుకుంటాము, అది. సో అలాంటి వాటిలోకి వెళ్ళకండి మై డియర్ వివా ఫ్రెండ్స్ అండ్ మై ఫ్యామిలీ ఫ్రెండ్స్. అందరం ఒకటే టీం. మన అవగాహన గురించి మొత్తం చేయడం జరిగింది. ఇది నా పరిజ్ఞానం మేరకు, నాకు వచ్చినంత సబ్జెక్ట్ మేరకు నేను చదివాను, ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను. థ్యాంక్ యూ సో మచ్. అన్యదా భావించద్దు. మన సేఫ్టీ గురించి చెప్పడం జరిగింది. మన యొక్క అంటే ఏది వచ్చినా సరే ఒక రాంగ్ ఇంప్రెషన్ అన్నది పడకూడదు. రాంగ్ ఇంప్రెషన్ అన్నది పడకూడదు. తప్పు జరిగితే అందరూ శిక్షార్హులే. ఓకే, మనకి కంపెనీకి ఉన్న రిలేషన్షిప్ లో మనము సేఫ్. కంపెనీ పాటించాలా లేదా అన్నది గవర్నమెంట్ చూడాలి ఇప్పుడు. ఓకే, అంతేగాని మోసపోయారు అనటానికి ఇక్కడ ఎక్కడ ఆస్కారం లేదు. క్లియర్గా చెప్తుంది, మల్టీ లెవెల్ గా ఉంటుంది, రిక్రూట్ జరుగుతుంది. ఓకే, అందరికీ డబ్బులు వస్తాయి, కాంపెన్సేషన్ ఉంటుంది, కాంపెన్సేషన్ ప్లాన్ ఉంటుంది. అవి చెప్పిన పదాలనే వీళ్ళు తీసుకుని వచ్చి హెడ్లైన్స్ తలా తోక కట్ చేసి బాడీని పెట్టి మార్చడం అనమాట. అంటే ఒక కుక్క పిల్లని ఇచ్చాను అంటే వాళ్ళు దాన్ని ముఖం నుంచి చూస్తే కోతిలా కనబడాలి, వెనకాల నుంచి చూస్తే గుర్రంలా కనబడాలి, మధ్యలో చూస్తే గాడిదలా కనబడాలి, మొత్తానికి కుక్క కనబడదు మనకి. అది జరుగుతుంది ఇప్పుడు. అలాంటి ట్రాప్లో పడకండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నా పేరు స్వామి, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్.